నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల గురించి సమీక్షలో భాగంగా ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. పులివెందులకి ఎందుకంత గ్లామర్? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన గ్లామరా, లేకపోతే స్వతహాగా ఆ నియోజకవర్గ భౌగోళిక నైసర్గిక స్వరూపాలని బట్టి వచ్చిన గ్లామరా? కడప జిల్లా పులివెందుల్లో మొత్తం ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 7 మండలాలు ఉన్నాయి. సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లె, అలాగే చక్రాయపేట. మొత్తం 294 పోలీస్ స్టేషన్లు ఉంటే యావరేజ్ ఎలక్టర్స్ పర్ పోలింగ్ వచ్చేప్పటికి 778, 778 మంది అనమాట. సరే, ఎంతమంది ఓటర్లు ఉన్నారు? 2002 జనవరి 5వ తేదీ నాటికి టోటల్ ఎలక్టర్స్ 2,28,650. అందులో పురుషులు 1,12,291, మహిళలు 1,16,341. మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా జరిగిన ఎన్నికలు ఉప ఎన్నికతో సహా కలిపి 17 అయితే అందులో కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, ఇండిపెండెంట్ ఒక్కసారి గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచారు. గెలిచిన వాళ్ళందరూ కూడా రెడ్లే 17 సార్లు. సో వాళ్ళ గురించి ఒకసారి చెప్పుకుంటా వస్తే 1955 నియోజకవర్గం ఏర్పడిన తర్వాత గెలిచింది పెండకల్ల బస్రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీ, రెడ్డి సామాజిక వర్గమే. ఇక 1962లో చెవ్వ బాలిరెడ్డి ఇండిపెండెంట్. చెవ్వ బాలిరెడ్డి గారు ఒక్కరే ఇండిపెండెంట్గా అక్కడి నుంచి గెలిచారు. 67లో మళ్ళీ పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మళ్ళీ 72లో కూడా ఆయనే గెలిచారు. అంటే పెంచికల బసిరెడ్డి గారు 3 సార్లు గెలిచారు, ఇండిపెండెంట్ ఒక్కసారి గెలిచారు చెవ్వ బాలిరెడ్డి గారు. 1979, 83, 85 ఈ 3 ఎన్నికల్లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచారు. మళ్ళీ 89లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచారు, వారి సోదరులే. మరి 81 ఉప ఎన్నికలో 1991 ఉప ఎన్నికలో వైఎస్ పురుషోత్తం రెడ్డి గారు గెలిచారు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మళ్ళీ 94 వైఎస్ వివేకానంద రెడ్డి గారే గెలిచారు. సో 94, 99, 2004, 2009 వరుసగా అనమాట. ఈ 99, 2004, 2009 ఈ 3 ఎన్నికల్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. ఓవరాల్గా రాజశేఖర రెడ్డి గారు గెలిచిన ఎన్నికలు ఏంటంటే 78, 83, 85 అండ్ 99, 2004, 2009 6 సార్లు గెలిచారు ఆయన. వివేకానంద రెడ్డి గారు 2 సార్లు గెలిచారు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి. వివేకానంద రెడ్డి గారు చూస్తే కనుక 89, 94 గెలిచారు. తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నిక, రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మళ్ళీ 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ ఆమె గెలిచారు, వైఎస్ విజయమ్మ గారే గెలిచారు. 2014, 2019 2 ఎన్నికల్లోనూ కూడా ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. సో మొత్తంగా ఇక్కడ ఈ పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో చూస్తే 29 కులాలు, అంటే మతాలకు సంబంధించిన క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు పక్కన పెడితే మొత్తం 29 కులాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఇందాకే చెప్పుకున్నట్టు మొత్తం ఓటర్లంతా వచ్చేప్పటికి 2,28,650. రెడ్డి కులస్తులు 34.71% ఉన్నారు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఆ నియోజకవర్గంలో అనేది ఇక్కడ స్పష్టం. ముస్లిం మైనారిటీస్ 6.68% ఉన్నారు. యాదవ, మందాడి, గొల్ల 6.3% ఉన్నారు. బోయా, వాల్మీకి 6.21%. కన్సిడరబుల్ ఓటింగ్ బోయా వాల్మీకిది ఉంది. ఇక్కడ ఈ ఓటింగ్ మీద తెలుగుదేశం పార్టీ ఎక్కువ బ్యాంక్ అయింది. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో ఓట్లు చీరుతాయి ఈసారి, కనీసం 10-12% తమకు అనుకూలంగా పడతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇక మాల సామాజిక వర్గం నుంచి 6.09%. అండ్ తెలగ, కాపు, బలిజ 5.04%, మాదిగ 4.89%, వడ్డెర 3.53%, వైశ్య 3.3%, క్రిస్టియన్ 2.43%, రజక 2.19%, ఈదిగా 2.17%, అదర్స్ 2.03%, నాయి బ్రాహ్మిన్ వచ్చేప్పటికి 1.95%, అదర్స్ అంటే ఓసీల్లో 1.81%, దూదే కుల, పింజరి కులస్తులు 1.78%, కురుమ 1.75%, పాత్రులు 1.12%, కమ్మ 0.94%. వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఉన్నారు అక్కడ. అండ్ నో డౌట్ సాలిడ్గా ఓట్లు తెలుగుదేశానికే పడతాయి. ఎరుకల 0.86%, భట్రాజు 0.82%, గాండ్ల 0.74%, మత్స్యకార 0.62%, ఆచారి
విశ్వబ్రాహ్మిన్ కంసాలి 0.56%, కుమ్మరి కొండ కుమ్మరి 0.55%, ఇక సుగాలి ఎరుకల లంబాడి నాయక్ 0.50%, యానాదుల 0.34%, ఏకిల ఎల్లాకుల 0.27% అండ్ బ్రాహ్మిన్ 0.11%. వెరీ మైన్యూట్, వెరీ నెగ్లిజిబుల్ కన్నా నెగ్లిజిబుల్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ అక్కడ ఉంది. సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ 34.71% తోటి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఉంది కాబట్టి రెడ్లే గెలుస్తూ వస్తున్నారు. కుప్పానికి పులివెందులకి మనం ఒక కంపారిజన్ పెడితే కమ్మ సామాజిక వర్గం అక్కడ 0.53% ఉంటే 10 సార్లు చక్రం తిప్పింది అక్కడ కమ్మ సామాజిక వర్గమే. ఇక్కడ అత్యధికులు రెడ్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం గెలుస్తూ వచ్చింది. సో కంపారిజన్ అంటే హౌ ఆయన హీ కుడ్ ఏబుల్ టు గ్యానర్ ద ఓట్స్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్ అండ్ అదర్ రిలీజియన్స్. చంద్రబాబు నాయుడు గారి ఆయన దూరదృష్టి మిగిలిన అన్ని కులాలని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతం అయింది. ఆయన వరకు తెలుగుదేశం పార్టీకి మొత్తానికి దీన్ని మనం అట్రిబ్యూట్ చేయలేం. ఆయన వరకు ఇంపార్షియల్గా ఉంటారు. ఆయనవి కులభావంతో ముందుకెళ్ళిన సందర్భం లేదు. అనవసరంగా ఆయనకి అట్రిబ్యూట్ చేస్తుంటారు కానీ ఆయన వరకు లేదనే దానికి కుప్పం నియోజకవర్గమే మనకు ఉదాహరణ అంటున్నాను. ఒకవేళ ఆయనకు అదే ఉంటే ఆయన కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉన్న చోట తన నియోజకవర్గాన్ని ఎంచుకునేవాళ్ళు. ఆయన ఎంచుకున్న నియోజకవర్గంలో వాళ్ళు అనేది 0.53%. బట్ అందరి సమ్మతి పొందగలగటం అనేది ఆయన దక్షత. రాజశేఖర రెడ్డి గారిది ఆయనది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, నో డౌట్ టవరింగ్ పర్సనాలిటీ, శిఖర సమాన వ్యక్తిత్వం. ఆయన కులంతో వెళ్ళలేదు. కులస్తులు అత్యధికం రెడ్లు ఉన్నప్పటికీ ఆయన అక్కడ కులంతో వెళ్ళా, ఆయన జనంతో వెళ్ళారు. సో ఆ జనంలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. అండ్ ఎవరు కనిపించినా భుజం మీదలా చెయ్యేసి ఆప్యాయంగా పలకరించే ఔదార్యం ఆయన దగ్గరకు వచ్చేసేపటికి అందరినీ మంత్రముగ్ధులను చేసేది ఆయన చూడంగానే. అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం. తర్వాత విజయమ్మ గారు కూడా శాంత స్వభావాలు. జగన్మోహన్ రెడ్డి గారిది డిఫరెంట్ పర్సనాలిటీ. వారి తండ్రి గారి ఆదర్శాలని కొనసాగించాలనే భావన ఆయనకున్నది. కానీ కొంచెం ఇంట్రావర్ట్ కావటం వల్ల ఆయన అందరినీ ఇలా కలుపుకుని వెళ్ళలేని పరిస్థితి. అలాగనే ఆయనతో వాళ్ళకి దూరం ఉందని కాదు, ఆయన వ్యక్తిత్వం, ఆయన తరహా, ఆయన పర్సనాలిటీ ఆ రకంగా ఉంటుంది. ఎనీహో ఈసారి మరి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి తెలుగుదేశం కూడా గట్టి వ్యూహంతో వెళ్తోంది. బీటెక్ రవి బహుశా పులివెందుల అభ్యర్థిగా ఆయన రంగంలోకి ఉండవచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన రెడ్డి సామాజిక వర్గమే. సో చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి పులివెందులకు ఉన్న గ్లామర్ అలాంటిది, కుప్పానికి ఉన్న గ్రామర్ అలాంటిది. ఈ రెండు నియోజకవర్గాలు ఈరోజు చాలా ప్రాధాన్యం సంతరించుకుంటున్న నియోజకవర్గాలు. సో ఇది మొత్తానికి పులివెందుల గురించి.